రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెలంతా ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. దీక్ష విరమణ అనంతరం హలీం స్వీకరించడం జరుగుతుంది. దీంతో రంజాన్ మాసంలో హలీంకి మంచి డిమాండ్ ఉంటుంది. కానీ రంజాన్ అయిన తర్వాత కూడా హలీంకి మంచి డిమాండ్ ఉందని విశాఖపట్నంలోని దిల్సే హైదరాబాదీ హలీం నిర్వాహకులు జుబేర్ అంటున్నారు. రంజాన్ మాసం అంతా ఉపవాస దీక్షలు చేసేటప్పుడు శక్తి కొరకు ముస్లిం సోదరులు ఎక్కువగా తింటారు. కానీ ముస్లిం సోదరులే కాకుండా నగరవాసులు కూడా వచ్చి రుచి చూసేందుకు అధిక శాతం వస్తున్నారని అంటున్నారు. రంజాన్ అయిపోయిన తర్వాత కూడా మంచి ఆదరణ ఉందని అంటున్నారు. రంజాన్ దాటిపోయినా రంజాన్ ఫీవర్ మూడో రోజు రంజాన్ అయిపోయింది కూడా, కానీ హలీం ఫీవర్ మాత్రం మన విశాఖ వాసుల్లో మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా హలీం ప్రియులు ఇంకా పెంచమని మమ్మల్ని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ మాకు 25వ తారీఖు వరకు మేము పెట్టడానికి ఫిక్స్ అయ్యాం. అప్పటికి రంజాన్ అయినా 4 days మేము పెంచడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళ యొక్క ఈ రుచిని, ఈ టేస్ట్ని మళ్ళీ మిస్ అవుతామన్న ఒక బాధతో కూడిన ఆనందాన్ని మేము చూస్తున్నాము. అదే బాధ మాకు ఉంది, వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం. కానీ ఒక డిలీషియస్ ఫుడ్ అంటే ఒక టైం వరకే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మళ్ళీ ఒక 2-3 రోజులు ఎక్స్ట్రాగా పెట్టే ప్రయత్నం చేస్తాము. కానీ ఏమాత్రం వీళ్ళు విశాఖవాసులు ముఖ్యంగా చూపించిన ప్రేమని ఎప్పుడు దాన్ని వెళ్ళకట్టలేనిది, నేను ఎప్పుడు తీయలేనిది. చాలా బాగుందండి. ఏడాదికి స్టాళ్ళు పెరుగుతున్నాయి. హలీం ప్రియులు కూడా బాగా పెరుగుతున్నారు. ఇక్కడ పబ్లిక్లో కూడా చాలా ఎక్కువ అవగాహన వచ్చింది హలీం అనే దానికి. మొన్నటి వరకు హలీం అనేది కొద్దిమంది తినేవారు, ఇప్పుడు మాత్రం తినే శాతం కూడా పెరిగారు. దీని యొక్క బెనిఫిట్స్ బాగా తెలుసుకున్నారు. దానివల్ల ఎక్కువ మంది తినడం మొదలెట్టారు. స్టాల్ పెరిగిన వ్యాపారం కానీ ఆదరణ కానీ ఏ మాత్రం తగ్గలేదు. చాలా హ్యాపీగా ఉందండి.